ఆ చిన్న పిల్లవాడు ఒక చక్కని పడవను చేసుకున్నాడు. ఆ పడవని చేసుకొని నీళ్ళల్లో వేశాడు. నీళ్ళల్లో ఆ పడవను వేసినప్పుడు ఆ పడవ నీళ్ళలో తేలుతూ ఉంది, కానీ స్లోగా ఆ నీటి ప్రవాహాన్ని బట్టి ఆ పడవ ఒడ్డు నుంచి దూరం అయిపోతుంది. తనెంతో మక్కువతో ఆ పడవను చేసుకున్నాడు. ఆ పడవ చూస్తూ చూస్తూ మురిసిపోతున్నాడు, సంతోషిస్తున్నాడు. అదే చక్కగా తేలుతూ ఆ నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ఆనందిస్తూ ఉన్నాడు. కానీ ఆ నీటి ఎద్దడి వల్ల స్లోగా ఆ పడవ తన చేజారిపోతుంది. ఆ పడవ తన చేజారిపోతున్నప్పుడు తాను బాధపడుతున్నాడు. అయ్యో, నా పడవ వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇప్పుడు తనకు ఒక సమస్య ఎదురయ్యింది. ఏమిటంటే తనది అనుకున్న పడవ కాస్త తనది కాకుండా పోతుంది. అలా తనది కాకుండా పోతున్న సమయంలో నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో అర్థం కాల. ఇదంతా కూడా తన అన్నయ్య చూశాడు. ఆ అన్నయ్య చూసి ఏం చేశాడంటే తన పక్కనే ఉన్నటువంటి రాయి తీసుకొని పడవ మీద వేశాడు, పడవకి అవతల వేశాడు. అలా పడవకి అవతల వేసినప్పుడు ఆ పడవ ఆ కెరటాల తాకిడి వల్ల అటు ఇటు కొట్టబడతా ఉంది. అది చూసిన తమ్మునికి చాలా బాధ అనిపించింది. ఒకవైపు కోపము వచ్చింది. ఒకవైపు నాదనుకున్న పడవ నాకు దూరం అయిపోతూ ఉంటే మా అన్నయ్య చూడు ఏం చేస్తున్నాడో, కావాలని చెప్పి ఆ పడవని ముంచేద్దామని చెప్పి, దూరం చేద్దామని చెప్పి, నన్ను ఏడిపిద్దాము అని చెప్పి ఇప్పుడు రాళ్ళు వేస్తున్నాడు అని చెప్పి తను బాధపడతా ఉన్నాడు. రాళ్ళు వేయొద్దురా, అది మునిగిపోతుందిరా, అలా రాళ్ళు వేయొద్దురా, అది నాకు కాకుండా పోతుంది అని చెప్పి అంటున్నాడు. అన్నయ్య మాత్రం పట్టించుకోవట్లా. మళ్ళా కొన్ని రాళ్ళు ఆ పడవకి అవతల వేస్తున్నాడు. అలా అవతల వేస్తూ ఉంటే ఆ పడుతున్న రాళ్ళు చూసి తమ్ముడు ఇంకా బాధపడుతున్నాడు. నన్ను ఆదరించాల్సిన, నాకు సహాయం చేయాల్సిన, నన్ను ఆదుకోవాల్సిన, నాకు ఏదో విధంగా ఆ పడవను నాకు మరలా ఇప్పించాల్సిన మా అన్నయ్య చూడు ఏం చేస్తున్నాడో. వాడికి ఏంటో మొదటి నుంచి అంతే, నేనంటే ఇష్టం లేదని చెప్పి గొనుక్కుంటూ అలా చేస్తున్న అన్నయ్యని చూసి ఆ విధంగా చేయొద్దునా, నా పడవ పాడైపోతుంది అని చెప్పి అంటున్నాడు. కానీ అన్నయ్య చేస్తుంది ఏమిటో ఆ తమ్ముడికి అర్థం కాల. ఒకవైపు లోపల బాధపడుతున్నాడు, మదన పడుతున్నాడు. అలాగే కెరటాల్లో అటు ఇటు కొట్టబడుతున్నటువంటి ఆ పడవను జాగ్రత్తగా పరిశీలన చేస్తే తనకు కాకుండా దూరం అయిపోతున్న ఆ పడవ మెల్లమెల్లగా ఆ కెరటాల తాకిడికి ఒడ్డుకు చేరటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ అన్నయ్య ప్రేమ గలవాడు. తన తమ్మునికి ఉన్న బాధను, సమస్యను తీర్చాలని ఆశపడి ఏం చేస్తున్నాడంటే ఆ రాయి తీసుకొని ఆ పడవకి అవతల వేస్తున్నాడు. అవతల వేసినప్పుడు అది ఆ రాయి కెరటాలను క్రియేట్ చేస్తుంది. ఆ కెరటాల తాకిడి వల్ల దూరం కాబోతున్నటువంటి పడవ కాస్త నెమ్మదిగా గట్టుకు చేరటం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ తమ్మునుకున్న సమస్య కాస్త ఇప్పుడు సమాధానంగా మారిపోయింది. కారణం ఏమిటంటే ప్రేమ కలిగిన ఆ అన్నయ్య చేస్తుంది తనకు హానికరంగా కనిపించింది, కానీ అది వాస్తవంగా హానికరము కాదు. తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవడానికి అన్నయ్య తెలివితో చేసినటువంటి ఒక సహాయం. ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. మనం కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పొరపాట్లు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు, ఆ తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల మనం కోరుకున్న వాటిని, మనం కలిగి ఉన్న వాటిని మనం చేజార్చుకుంటున్నప్పుడు, దూరం చేసుకుంటున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మన మీద రాళ్ళు వేస్తాడు. అనగా మన దగ్గరలో రాళ్ళు వేస్తాడు. ఆ రాయి నీకు ఆర్థిక సమస్యగా కనిపించవచ్చు, ఆ రాయి నీకు ఉద్యోగం పోవడం కావచ్చు, ఆ రాయి నీకు ఒక అనారోగ్యం కావచ్చు, ఆ రాయి నీకు ఒక ఆపదగా అనిపించవచ్చు. కానీ నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను తన చెంతకు చేర్చుకోవడానికి కొన్ని రాళ్లను ఉపయోగిస్తాడు. ఆ రాళ్ళు నాకు చెప్పినట్టుగా వివిధ రూపాల్లో రావచ్చు. నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకొని సమస్యగా చూడకుండా నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఒకవేళ నేను చేసింది తప్పైనట్లయితే నా తప్పును సరిచేయటానికి దేవుడు ఈ కష్టాన్ని, ఈ శ్రమను అనుమతించాడు అని గ్రహిస్తే ఎంత బాగుంటుంది.